ఏంటంటే వారు చట్టబద్ధత తెస్తామని చెప్పినా చేయనందుకు మేమే ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా సీరియస్గా ఆలోచన చేస్తా ఉన్నాం. 16 తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ సమావేశాల్లో అవసరమైతే ఒక ప్రైవేటు మెంబర్ బిల్లు మేము మా పార్టీ తరపున పెట్టి 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇచ్చే విధంగా వెంటనే ఆ చట్టం తీసుకొని వచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టి ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ఆ బిల్లు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాటనే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన మాటనే కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓటేయాల్సి వస్తుంది. లేకపోతే ప్రజలతోని తన్నులు తినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా తప్పదు. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం. శాసనసభ సమావేశాల్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి అనే నినాదంతో తప్పకుండా ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లును కూడా పెట్టి దాన్ని పాస్ అయ్యే విధంగా కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇలా రాష్ట్రంలోని ప్రతి రైతు ఎదురు చూస్తా ఉన్నాడు. కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ ఎప్పుడు మాకు మంచి రోజులు వస్తాయి అనే మాట ఈరోజు ప్రతి రైతు గుండెల్లో, ప్రతి మనిషి గుండెల్లో తెలంగాణలో ఉన్న మాట. వాస్తవమేనా? వాస్తవమా కాదా? వాస్తవం అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఒకటే ఒక రిక్వెస్ట్ మీ అందరితో, దయచేసి జరిగింది మోసం అర్థమైంది ఇప్పుడు అందరికీ. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి, ప్రతి అన్నకి, ప్రతి అక్కకి అర్థమైంది. ఇంకా అర్థమైనాక కూడా అర్థం కానట్టు కొంతమంది ఉండొచ్చు. కానీ ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి మళ్ళీ కేసీఆర్ రావాలే అనే మాట అర్థమైంది. మరి అర్థమైన వారందరినీ నేను కోరుతా ఉన్నా, ఇలా మా ఆవునూరు, మా రామలక్ష్మణులపల్లె, మా సర్పంచ్ గారు, రాజుపేట సర్పంచ్ గారు, మా ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గారు ఎట్లయితే వచ్చి ఈ గులాబీ కండువా కప్పుకుంటున్నారో, ఎట్లయితే ముందుకొచ్చి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని ముందుకొస్తున్నారో, అట్లే మిగతా వారు కూడా కలిసి రండి. కలిసి కట్టుగా ఈ దుర్మార్గ అప్రజాస్వామిక ప్రభుత్వం ఏదైతే రైతు బంధు ఎగ్గొట్టిన రాబంధు ప్రభుత్వం, దీన్ని ఖచ్చితంగా నిలదీద్దాం. మనందరం ఐక్యంగా కొట్లాడదాం. కొట్లాడి రాబోయే సంవత్సరంన్నర పాటు ప్రభుత్వానికి ఊపిరి సల్పని విధంగా కార్యాచరణ రూపొందించి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే దిశగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఎల్లారెడ్డిపేట మండలం నుంచి కూడా ఈరోజు తమ్ముడు లింగాల సందీప్ గారు, స్వారోస్ జిల్లా అధ్యక్షులు, వారితో పాటు కొర్రి ప్రణయ్ గారు, సురేష్ గారు, మనోజ్ గారు, ఇంకా చాలా మంది, దాదాపు ఒక 25 మంది పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు. వారికి కూడా గట్టిగా చప్పట్లతో వారికి కూడా స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతూ, మళ్ళొక్కసారి ఇవాళ పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్న మా గౌరవ సర్పంచ్లకు, ఇంకా ఇతర పార్టీల నుంచి వచ్చేసిన నాయకులకు, గర్జనపల్లి నుంచి కూడా న్యాతా మోహన్ గారు ఉప సర్పంచ్ గారు, వారితో పాటు మిగతా సోదరులు చేరుతా ఉన్నారు. బాబు గారు, దేవయ్య గారు, రంజిత్ గారు, అట్లాగే జవహర్ తాండా నుంచి కూడా బూక్యా విష్ణు నాయక్ గారు, మిగతా వారు కూడా చేరుతా ఉన్నారు. అందరికి నేను ఎవరెవరు పేర్లు చెప్పలేదో వాళ్ళు మన్నించండి. వారందరినీ కూడా దయచేసి నేను పార్టీలోకి ఆహ్వానిస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ, జర గడబడి చేయకుండా, పద్మారెడ్డి గారు గడబడి చేయకుండా అందరం ఇట్లా ఒకరి తర్వాత ఒకరు వస్తే బెటరు. ఫస్ట్ సర్పంచులు చేరుతారు, తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా చేర్చుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. రాజుపేట సర్పంచ్ గారు నరేష్ గారు, నువ్వు నేను ఇస్తుంది. తర్వాత ఆవునూరు వార్డు సభ్యులు, ఈ రైట్ సైడ్ నుంచి రండి. ఆవునూరు వార్డు సభ్యులు, రాజపేటలో ఎవరున్నారు? రాజపేటలు గంభీరాపేట మండలి వాళ్ళు, రాజపేట గ్రామ శాఖ అధ్యక్షులు, రాజపేట గంభీరాపేట నాయకులు అందరు కూడా, రాజపేటకు సంబంధించిన వాళ్ళందరూ కూడా, సర్పంచ్, వార్డు సభ్యులు, రాజపేట వాళ్ళందరూ తొందర లేదు, లైన్ గా వార్డు సభ్యులు, రాజపేట వార్డు సభ్యులు, రాజపేటలో ఎవరున్నా రావాలి. ముడికే నారాయణ రాజపేట, ఎక్స్ ఎంపీటీసీ,
మాజీ రాజపేట లెవెల్ ఉన్న వేదిక మీదకి రావాలి. మాజీ సర్పంచ్ వెంకట్ నాగులు, మాజీ సర్పంచ్. ఆవునూరోలు కొద్దిగా పక్కకున్నాడు, తొందర ఏం లేదు. ఏ ఊరు? ఆలయ కమిటీ చైర్మన్ రాజపేట ఎల్సాన్ లింగం. రాజపేటలో అయిపోయినరుగా, ఎవరైనా ఉంటే మళ్ళీ వస్తారు. కన్ఫ్యూజ్ చేయకూడదు. రాజపేటలో ముందుకు రండి దయచేసి. ఎవరున్నా రాజపేట ఆలయ కమిటీ చైర్మన్ గంభీరావుపేటలిగా రాజపేటలో అందరు రావాలి. కొద్ది దారి అండి రాజపేటలకు, తర్వాత ఆవునూరు. వీళ్ళంతా వీళ్ళంతా ఎవరు? రాజపేట నుంచి సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలందరూ దాదాపు 50 మంది వచ్చిండ్రు రాజపేట నుంచి. వారందరూ కూడా స్వాగతం. రాజపేట నుంచి కూడా మా అక్కలు కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. రాజపేట నుంచి కూడా మా సోదరి మనులు కూడా వచ్చారు, వారికి కూడా స్వాగతం. నువ్వు ఉండు. అరే వీళ్ళు కానీ రాజపేట నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు, వారికి కూడా స్వాగతం. రాజపేటనే కదా తప్పరి. రాజపేటలో అందరు సీను రాజపేటలో అయిపోయిందా? అయిపోయింది. నేను చెప్తాను బిల్శంకర్ గారికి. రాజపేటలో అందరికి కూడా ధన్యవాదాలు. ఆ సర్పంచ్, గ్రామ పెద్దలు, మహిళలు అందరు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి కృతజ్ఞత స్వాగతం చెప్పుకుంటూ ఇప్పుడు ఆవునూరు గ్రామం నుంచి లైన్ గా వార్డు సభ్యులు ఎల్పుల శ్రీకాంత్ 11వ వార్డు,